దేవునికి మహిమ కలుగును గాక. మరొక శ్రేష్టమైన దినము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 52వ కీర్తన 8వ వాక్యంలో ప్రభు వాక్యం ఇలా అంటుంది. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉందును. నేను యెహోవా మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉందును. అనేక సార్లు ఈ మాటను మనం విన్నాం. కానీ ఈ పూట పచ్చని ఒలివ అనే మాటను మనం కాకుండా సింపుల్గా తను అంటున్న ఒక్క పదాన్ని మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే నేనైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే అంటున్నటువంటి ఈ ఒక్క మాటను మనం చూద్దాం. చూడండి, విశ్వాసులైన వారు ఈ మాటను పలకాలి. ఇదే కీర్తన గ్రంథము 13వ అధ్యాయం 5వ వాక్యమును చదివితే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను అని కీర్తనకారుడు అంటాడు. నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచాను అని అంటున్నాడు. ఇదే కీర్తనకారుడు 5వ అధ్యాయము 7వ వచనం చదివితే, నేనైతే కృప అతిశయమును బట్టి నీ మందిరములో, నీ కృప అతిశయములను బట్టి నీ మందిరములో నేను ఉంటున్నాను. నేనైతే అన్న ఒక చక్కని పదాన్ని వాడుతున్నాడు. అందుకే ఏలియా కూడా ఇదే మాట అంటాడు, మీరైతే మీకు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారో చేయండి. ఇదిగో నేనైతే నా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తాను. చూసారండి, ఏలియా అంటున్నటువంటి మాట, నేనైతే యెహోవాకు ప్రార్థిస్తాను. మీరు ఎవరికి ఏం చేస్తారో చేసుకోనండి. మరి కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే ఒలివ మొక్క వలె, నేనైతే దేవుని యందు నమ్మిక ఉంచాను, నేనైతే దేవుని యందు జీవిస్తున్నాను అని అంటున్నాడు. మరి ఒక విశ్వాసువైన నువ్వు ఈ మాటను చెప్పగలుగుతావా? ఒక విశ్వాసువైన నువ్వు ఈ పదాన్ని, నేనైతే ప్రభు కొరకు ఇలా జీవిస్తాను, ప్రభు నిమిత్తం ఈ సమర్పణ కలిగి ఉంటాను, ఇలా చాలా ఉన్నాయి ఆత్మీయమైన సంగతులు. ఎన్నో గలాతీ పత్రిక, రోమ పత్రికలో దైవజనుడైన అపోస్తులైనటువంటి పౌలు వాడిన నేనైతే నా పదాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కనుక ఇదిగో ఒక చిన్న మాటగా ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. నువ్వైతే దేవునికి ఎలా ఉంటావు? నిన్ను నువ్వు పరీక్షించుకుని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నా ప్రభు కృప నీకు కలుగునుగాక. ఆమె.